హాయ్ హలో నమస్కారం. నేను మీ కుమార్ మీరు చూస్తున్నారు మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏపీ నిరుద్యోగులకు ఉగాది పండుగ రోజు ఉగాది పండుగ సందర్భంగా అదిరిపోయే తీపి కబురు అయితే అందించడం జరిగింది. చాలా కాలంగా మనం ఎదురు చూస్తున్నటువంటి ఏపీ జాబ్ క్యాలెండర్ 2026 అధికారికంగా విడుదలైంది. మొత్తం 9 శాఖలలో కలిపి 10,060 ఖాళీలను ఏ నెలలో ఏ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇస్తారో, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు అనేది పూర్తిగా స్పష్టమైన షెడ్యూల్ అయితే ప్రభుత్వం ద్వారా ఈరోజు ఉగాది పర్వదినాన విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు ఆ వివరాలు ఏంటో పాయింట్ టు పాయింట్ క్లియర్గా తెలుసుకుందాం. కావున ఎవరు కూడా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి, అదేవిధంగా ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ ఫాలో కావాల్సిందిగా కోరుతున్నాను. మొత్తానికి 10,060 పోస్టులకు సంబంధించి మే 15 మొదలుకొని అక్టోబర్ 15 లోపు అన్ని పోస్టులకు కూడా నోటిఫికేషన్ విడుదల చేసి సెలక్షను ఎగ్జాము మొత్తం కూడా కంప్లీట్ చేయాలనే ఒక దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది. దాని ప్రకారము నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలతో షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది. ముందుగా మనం ఇక్కడ చూసినట్లయితే ఉన్నత విద్యాశాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఇతర పోస్టులకు సంబంధించి 1,500 పోస్టులు అయితే ఖాళీ ఉన్నట్టుగా తెలియపరచడం జరిగింది. వీటికి సంబంధించి నోటిఫికేషన్ మే 15, 2026న నోటిఫికేషన్ ఇవ్వడానికి ఉన్నత విద్యాశాఖ అయితే కసరత్తు చేయడం జరుగుతుంది. అదేవిధంగా హోంశాఖ అంటే పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించి పోలీస్ కానిస్టేబుల్ కానీ ఎస్ఐలు మరియు వార్డెన్లు అన్ని పోస్టులు కలిపి 2,778 పోస్టులు అయితే ఖాళీ ఉన్నట్టు తెలియజేయడం జరిగింది. వీటికి సంబంధించి ఆగస్టు 15, 2026లో నోటిఫికేషన్ ఇవ్వడానికి షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ 1కు సంబంధించి మొత్తం 91 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్టు షెడ్యూల్లో చూపించడం జరిగింది. దానికి సంబంధించి ఆగస్టు 15న నోటిఫికేషన్ విడుదల చేయడానికి ప్రభుత్వం షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇతర ముఖ్య శాఖలు అంటే రెవెన్యూ మరియు పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించి 928 పోస్టులకు సెప్టెంబర్ నెలలో నోటిఫికేషన్ ఇవ్వడానికి అయితే ప్రభుత్వం షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్రూప్ 2కు సంబంధించి మొత్తం 750 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్టుగా షెడ్యూల్లో చూపించారు. అదేవిధంగా ఈ గ్రూప్ 2కు సంబంధించి సెప్టెంబర్ 15, 2026 నోటిఫికేషన్ ఇవ్వడానికి అయితే ప్రభుత్వం నుంచి షెడ్యూల్లో జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కి సంబంధించి ఇంజనీరింగ్ అండ్ పబ్లిక్ వర్క్స్కు సంబంధించి 503 పోస్టులకు అయితే ఖాళీ ఉన్నట్టుగా చూపించారు. దీనికి సంబంధించి సెప్టెంబర్ 15వ తారీఖున నోటిఫికేషన్ ఇవ్వడానికి షెడ్యూల్ మనకు ఇవ్వడం జరిగింది. మొత్తానికి జాబ్ క్యాలెండర్ అత్యధికంగా విద్య మరియు పాఠశాల ఇంటర్మీడియట్ పాఠశాల విద్యా దానికి సంబంధించి మెగా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టులకు అయితే 3,004 పోస్టులు అయితే ఖాళీ ఉన్నట్టుగా చూపించడం జరిగింది. దీనికి సంబంధించి అక్టోబర్ 15, 2026న నోటిఫికేషన్ విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే మనకు జాబ్ క్యాలెండర్లో స్పష్టంగా వివరించడం జరిగింది. అదేవిధంగా ఇతర డిపార్ట్మెంట్లకు సంబంధించి 1,434 పోస్టులకు అయితే ఖాళీలు చూపించడం జరిగింది. అంటే దీంట్లో సంబంధించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ జూనియర్ అసిస్టెంట్, క్లర్క్, అటెండర్స్ మొత్తం కలిపి 1,434 పోస్టులు అయితే ఖాళీ ఉన్నట్టుగా మనకు జాబ్ క్యాలెండర్ చూపించడం జరిగింది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ఈ ఏడాదంతా కూడా నెక్స్ట్ ఉగాది లోపు నోటిఫికేషన్ ఇస్తూ ఎప్పటికప్పుడు ఫిలప్ చేయాలని మనకు జాబ్ క్యాలెండర్లో విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్ క్యాలెండర్తో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నైపుణ్యం పోర్టల్ను కూడా ఈరోజు విడుదల చేయడం జరిగింది. అభ్యర్థులకు ఈ నైపుణ్యం పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏ జాబ్కైనా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీకు జాబ్ అలర్ట్ డైరెక్ట్గా మీకు మెయిల్ ద్వారా రావడానికి ఏర్పాటు చేయడం జరిగింది. naipunyam.ap.gov.in అనే ఒక వెబ్సైట్ దాని వరకు ఏర్పాటు చేసి దాంట్లో వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం ఇది ఓటీఆర్ చేయడం కోసము ప్రభుత్వం ద్వారా ఈ వెబ్సైట్ని అయితే రూపొందించడం జరిగింది. దానితో పాటు ప్రతి నోటిఫికేషన్ సంబంధించి ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ దానికి సంబంధించి సిలబస్ను ముందే అందుబాటులో ఉంచాలని, దానికి సంబంధించిన వెబ్సైట్లో సిలబస్ను ముందే పొందుపరచాలని ప్రభుత్వం యొక్క ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. తద్వారా అభ్యర్థులకు ఎప్పటికప్పుడు ప్రిపరేషన్ సంబంధించిన ఎక్కడో ఇబ్బంది లేకుండా సిలబస్ సంబంధించి క్లియర్గా అభ్యర్థులందరికీ కూడా అందుబాటులో సిలబస్ వెబ్సైట్లో ఉంచాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అయితే రావడం జరిగింది. ఇది ఫ్రెండ్స్, ఏపీలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఒక అద్భుతమైన వరంగా చెప్పొచ్చు. ఇది ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నారంటే ఏపీ జాబ్ క్యాలెండర్ 2026 అయితే ఉగాది పండగ రోజు ముందే చెప్పినట్టుగా పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం అయితే షెడ్యూల్ని అయితే విడుదల చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు 10,000 పైచీలకు జాబ్స్కు సంబంధించి నోటిఫికేషను మొత్తానికి ఒక 4 లేదా 5 నెలల్లో కంప్లీట్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకొని ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ పోస్టులకు ఎవరెవరు అర్హులు ఏంటి అనేది ముందే తెలుసుకొని తప్పకుండా సిద్ధంగా ఉండాలని తెలియపరుస్తున్నాను. ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మన ఛానల్లో పూర్తి అర్హతలు, నోటిఫికేషన్ డేట్లు, అప్లై ఎప్పుడు చేసుకోవాలి, ఎగ్జామ్ డేట్ ప్రతి ఒక్కటి కూడా
క్లియర్గా మన ఛానల్ అప్డేట్ చేస్తూ ఉంటాను. అందుకని ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మీకోసం ఇన్ఫో అని యూట్యూబ్ ఛానల్ను ఫాలో అవుతూ ఉండవలసింది కోరుచున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదములు.